హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. ఈ వీడియోలో మీకు ఒక సింపుల్ అండ్ ఈజీ డిజైన్ చూపిస్తున్నాను. ఫస్ట్గా ఒక కుందన్ అయితే గ్లూతో అంటించేసుకోండి. అది ఆరిన తర్వాత మాత్రమే వర్క్ చేయాలి. అది ఆరకుండా వర్క్ చేస్తే ఏమవుతుందంటే అది ఊడిపోతుంది. డబల్ దారం తీసుకోండి. ఏ కలర్ అయినా 2 రీల్స్ తీసుకొని 2 పేటల దారం వస్తుంది కదా, అప్పుడు మనకి గొలుసు కుట్టు అనేది బాగా కనిపిస్తుంది. నేను గొలుసు కుట్టుతోనే వేస్తున్నాను. చిన్న గొలుసులు కాదు, పెద్ద గొలుసులు కాదు, మీడియం గొలుసులతో వేస్తున్నాను. అంటే బేసిక్ వర్క్ నేర్చుకుంటున్నారు కదా మీరు. బేసిక్ వర్క్ నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే ఇలా సింపుల్ డిజైన్స్ చెప్తే మీకు డిజైన్ కుట్టడము వస్తుంది, వర్క్ వస్తుంది అనమాట. నేను చెప్పినట్టు ఇలా గొలుసులు వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక లైన్ వచ్చి క్రాస్గా వేసుకోవాలి. 2 వరుసలు గొలుసు కుట్టు వేసేస్తాము. తర్వాత ఇలా క్రాస్గా వేసుకోవాలి. దీన్ని కట్ వర్క్ అంటారు. ఫస్ట్ బేసిక్ వర్క్లో ఉన్నాయి కదా కట్ వర్క్, దాన్ని యూజ్ చేసి మనం కుడుతున్నాము. ఏంటంటే నార్మల్గా గొలుసు కుట్టు కాకుండా మీకు గొలుసు కుట్టు కుట్టడము వస్తుంది, ఇలా క్రాస్గా వేయటము వస్తుంది అనమాట. కొంచెం మనకి వర్క్ అనేది కూడా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఓకేనా. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి మనం గొలుసు కుట్టే, కాకపోతే కొంచెం పెద్ద గొలుసులు వేస్తున్నాం. అలాగే మనం మ్యాట్ వర్క్ కూడా వేయట్లేదు. మనం గొలుసు కుట్టుతోనే ఇలా మొత్తం అంతా ఫిలప్ చేసేయాలి. ఓకేనా. క్లాత్ వచ్చి ఏ క్లాత్ అయినా తీసుకోవచ్చు మీరు. అంటే మరీ పలుచగా ఉన్న క్లాత్ కాకుండాను కొంచెం మందంగా ఉన్న క్లాత్ మీ ఇంట్లో దొరికే ఏ క్లాత్ అయినా మీరు వర్క్ అయితే నేర్చుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ పలుచగా ఉంటే ఏమవుతుందంటే హోల్స్ అనేది ఎక్కువ పడిపోతాయి. మీరు కొత్తలో ఏంటంటే నీడలు వచ్చి బాగా క్రిందకి దించడం వల్ల హోల్స్ అనేది ఎక్కువ పడిపోతాయి. కాబట్టి కొంచెం మందంగా ఉన్న క్లాత్, అంటే మరీ లైనింగ్ క్లాత్ కాకుండా 2x2 జాకెట్ పీస్ అయినా పర్వాలేదు, లేకపోతే హాఫ్ పట్టు ఉంటుంది కదా మీ దగ్గర వేస్ట్ పీసెస్, 1 మీటరు 1/2 మీటర్ అయినా మీరు నేర్చుకోవచ్చు అనమాట. రింగ్ వచ్చి మీరు 14 ఉంటే 14, లేకపోతే 18 ఉంటే 18 పెట్టుకొని మీకు వర్క్ నేర్చుకోవచ్చు. అలాగే నీడిల్ వచ్చి 14 నెంబర్ కానీ లేకపోతే ఐరన్ నీడిల్ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఏది దొరికితే దాంతో మీరు వర్క్ అయితే నేర్చుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇలా మనం గొలుసు కుట్టుతోనే మనం ఫిలప్ చేస్తున్నాము. మీకు గొలుసు కుట్టు ఏంటంటే కుట్టడము వస్తుంది, వర్క్ కూడా డిజైన్ చేయడం వస్తుంది అనమాట. అందుకే నేను ఇలా సింపుల్గా ఉన్న డిజైన్ అయితే మీకోసం పెడుతున్నాను. నెక్స్ట్ ఇది కూడా సేమ్ మనం మ్యాట్ వర్క్ ఏమట్లా గొలుసుతోనే మనం ఫిలప్ చేస్తున్నాం. అది పెద్ద గొలుసులు వేసేస్తున్నాము, చిన్న గొలుసు కాకపోతే చివర మాత్రం చిన్న గొలుసు వేసుకోవాలి. చిన్న గొలుసు వేయకుండా మనం పెద్ద గొలుసు వేసి వెనక్కి వచ్చేస్తే అది బ్యాక్ చైన్ స్టిచ్ వచ్చేస్తుంది కదా. అందుకని మనం మధ్యలో 2 గొలుసులు వేసిన తర్వాత చివర వెనక్కి వచ్చినప్పుడు చిన్న గొలుసు వేసుకోవాలి. మీకు చిన్న గొలుసు కూడా ప్రాక్టీస్ అవుతుంది కదా, అందుకని చెప్తున్నాను అనమాట. దీంట్లో మనకి మెటీరియల్ కూడా మనకి ఏమి ఉండవు. థ్రెడ్, ఒక కుందను, తర్వాత బీడ్స్తో మన ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ డిజైన్ వచ్చి ఒక 5 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ చేసిన తర్వాత వచ్చేసిందని పక్కన పెట్టేస్తారు. అలా కదనమాట. ఇది డిజైన్ మీకు వచ్చేసింది అనుకో, ఏదైనా ఒక బ్లౌజ్ మీద మీరు డిజైన్ చేయండి. మన బ్లౌజ్ మీద ఏంటంటే బ్యాక్ నెక్, ఫ్రంట్, హ్యాండ్స్ వేస్తాం కాబట్టి అప్పుడు ఎక్కువ సార్లు కుట్టాలి. అంటే ఒక 2-3 ఫ్లవర్స్ కుట్టేసి ఆపేయడానికి ఉండదు. మనం బ్లౌజ్ అనేది కంప్లీట్ చేయాలి. అలా కంప్లీట్ చేస్తే ఏమవుతుందంటే మీకు వర్క్ అనేది బాగా వస్తుందన్నమాట. ఏదైనా డిజైన్ మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత అది వచ్చేసింది అనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే మీరు ఒక బ్లౌజ్ మీద కానీ డ్రెస్ మీద కానీ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు వర్క్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, బాగా వస్తుంది. మీకు బ్లౌజ్ కూడా రెడీ అవుతుంది అనమాట. ఓకేనా. నేను చెప్పింది అర్థమవుతుంది కదా మీకు. ఇలా 1-2 కుట్టేసి ఆపేయకుండా ఒక బ్లౌజ్ మీద కానీ డ్రెస్ మీద కానీ డిజైన్ గీసుకొని, లేకపోతే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు కుందన్ అంటిస్తారు. కింద అయితే ఏమి డిజైన్ ఏమి గీసుకోరు కదా, జస్ట్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కుట్టడం వల్ల ఏంటంటే మీకు గొలుసు కుట్టు కానీ బీడ్స్ కానీ కుట్టడం కానీ ఆ డిజైన్ చేయటం కానీ మీకు బాగా వస్తుంది, బాగా ప్రాక్టీస్ అవుతుంది. మీకు అలాగే బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోతుంది కదా. అలా ప్రాక్టీస్ చేస్తే మీకు వర్క్ అనేది కొంచెం బాగా వస్తుంది, ప్రాక్టీస్ అవుతుంది. కాబట్టి మీకు వర్క్ అనేది కొంచెం ఫాస్ట్ ఎక్కువ వస్తుంది అనమాట. ఓకేనా. అర్థమైంది కదా నేను చెప్పింది. తప్పకుండా ఈసారి అలా చేయండి. ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేసి వదిలేయకుండా కంప్లీట్గా వచ్చేసింది, బాగానే కుడుతున్నాము, బాగుంది డిజైను అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఏదో ఒక దాని మీద మీరు డిజైన్ చేశారనుకో అప్పుడు మీకు బాగా వస్తుందన్నమాట. ఓకేనా. కింద లాస్ట్లో కూడా ఇట్లా బీడ్స్ వేసుకోండి, బాగుంటుంది. నేను ఎక్కడ నాట్ అయితే వేయట్లేదు. నాట్ వేయకుండా కూడా మనం ఇలా కంటిన్యూగా కుట్టేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నేను కాటన్ దారమే తీసుకున్నాను, సింగిల్ దారమే, డబల్ ఏం కాదు. మనం బీడ్స్ కుట్టడానికి కానీ దేనికైనా మనం సింగిల్ దారమే యూజ్ చేస్తామన్నాను కదా. ఓకేనా. మరి వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తే నేను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా మంచి వీడియోస్ వస్తాయి అందరికీ. మీకులా నేర్చుకునే వాళ్ళందరికీ మన ఛానల్స్లో
వీడియోస్ అన్నీ చూసి వాళ్ళ ఇంట్లోనే కూర్చొని వర్క్స్ అయితే నేర్చుకుంటారనమాట. ఓకేనా? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. ఇక్కడ మనం బీడ్స్ కూడాను 2 టైప్స్ ఏమీ యూజ్ చేయలేదు. ఒకే రకమే బీడ్స్ తీసుకున్నాము. మీరు ఏంటంటే ఒకే రకం బీడ్స్ తీసేసుకొని ఒక థ్రెడ్ ఒక కుందంతో మనకి ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుందన్నమాట. ఓకేనా? మీకు ఈజీగా ఉండదు, నేను ఇలా చెప్తున్నాను. చూసి నేర్చుకోండి. ఎలా వచ్చినా తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేనైతే చెప్తాను. ఓకేనా? ఇది చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. బేసిక్ వర్క్ అనమాట. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలా చిన్న చిన్న డిజైన్స్ చేసుకుంటే మీకు వర్క్ అనేది బాగా వస్తుందన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.